ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మనందరినీ కాపాడి ఆయన రెక్కల చాటున భద్రపరిచిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా మరొకసారి మనం చేతులెత్తి నిండైన హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గత వారాల్లో చెప్పుకున్నటువంటి యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో పాఠాలని మనం జ్ఞాపకం చేసుకొని మరి వాక్య భాగంలోనికి వెళదాం. ముందుగా దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. అందరూ తల్ల వంచి మోకరించండి. కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకొని ప్రారంభం చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడమైన దేవ, సర్వాధికారి, సర్వాంతర్వ్యామి, సర్వశక్తివంతుడమైనటువంటి ప్రభువ, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ రాత్రి వేళ నాయన మా ప్రభు 2024వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 5వ తేదీలో తండ్రి మీ సన్నిధిలో ప్రభు ఈ శుక్రవారం కలిసి మీ సన్నిధిలో నాయన బిడ్డలతో కూడా కలిసి మిమ్మల్ని స్తుతించే కృపిచ్చారు తండ్రి. జరిగేటువంటి ప్రార్థనా కూడికలో మీరుండి నాయన మమ్మలను బలపరచమని ప్రార్థన చేయుచున్నాం. పరిశుద్ధాత్ముడా, నన్ను మమ్మలను మీ ఆత్మశక్తి చేత నింపండి తండ్రి. ఈ రాత్రి వేళ కావలసినటువంటి మీ మాటలను ప్రభువా తెలియచేయండి. చుంట తేనె ధారల కంటే మధురమైనటువంటి మీ వాక్యమును ప్రభువా మీరు మాతో మాట్లాడి నాయన అట్టి మాధుర్యాన్ని మేము పొందుకోవటానికి మా జీవితాల్లో అనుభవించటానికి కృపను గ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. నిలబడి ఉన్నటువంటి నేను అల్పురాలను తండ్రి, నోటికి బోరగా ఉండి ప్రభువా నీ బిడ్డలకు కావలసినటువంటి నాయన మాకు కావలసిన మీ పరలోకపు వర్తమానాన్ని మీరు తెలియచేయమని ప్రార్థన చేయుచున్నాం. మా తండ్రి, ప్రతి ఆటంకమును దూరపరచండి, ప్రతి నిద్రమత్తును నీరసం నిర్లక్ష్యమును తొలగించండి. మా ప్రభువా మీ సన్నిధిలో తండ్రి నాయన మీరు ఉన్నారని అడుగువాటికి ప్రతిఫలం దయచేసి దేవుడవని నమ్మి మా హృదయాలను మీ అందు లగ్నం చేసి మీ సన్నిధిలో మీ మాటలు వినటానికి మమ్మల్ని సిద్ధపరచండి. దుష్టుడు కలిగించే ప్రతి ఆటంకం లయపరచమని ప్రార్థన చేయుచున్నాం. ఈ ప్రార్థన కూడిక ప్రభువా అయ్యా ఏ వాక్యమును తండ్రి మీకు స్తోత్రములు ప్రభువా మీరే మాట్లాడి ప్రతి బిడ్డకు తండ్రి నాయన పంచిపెట్టి బలపరిచి సహాయం చేయమని మీ తోడ్పాటు మాకు అనుగ్రహించమని యాత్రికుని ప్రయాణంలో పుస్తకంలో ప్రభువా చెప్పుకుంటున్నటువంటి నాయన ప్రతి పాఠంలో ఉన్నటువంటి ఆత్మీయార్థాన్ని మేము తెలుసుకొని ఈ లోకయాత్రలో మేము ప్రభువా జాగ్రత్తగా నడుచుకోవడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరం కలిసి పల్లవి వచనం పాడుకొని దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. నాతో కూడా కలిసి అందరు పాట పాడి దేవుణ్ణి మహిమపరుద్దాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు అనేటువంటి పాట పాడుకుందాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై బడిన, అడుగులు తడబడిన అలసటపై బడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే
నన్ను కృంగదీసిన అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసటపై బడిన అడుగులు తడబడిన అలసటపై బడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు హల్లెలూయా. ఈ రాత్రి వేళ మన జీవితాల్లో ప్రతి శ్రమలో కూడా ప్రభు మనకు తోడుగా ఉండి నడిపించినటువంటి దేవాది దేవునికి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. మనం వాక్య భాగంలోనికి వెళదాం. పోయినటువంటి వారాల్లో చెప్పుకున్న పాఠాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏ పాఠం చెప్పుకున్నామా గుర్తుందా? ఒకసారి చెప్పండి. ఏం పాఠం నేర్చుకున్నా? పక్కదారి నిరాశ రాక్షసుడు అనేటువంటి పాఠాన్ని మనం పోయిన వారాల్లో తెలుసుకున్నాం. దేవుని కృపను బట్టి రాత్రి సమయమందు పక్కదారిలో నుండి ప్రభు యాత్రికుడిని ఆశాభావాన్ని మంచిగా మరలా నడిపించి మరొక అనుభవంలోనికి వెళ్ళడానికి వారిని మంచి మార్గములో నడిపించి మళ్ళీ ఆనంద పర్వతాలు ఇమ్మానుయేలు దేశం అనేటువంటి ప్రాంతానికి ప్రభు నడిపించారు. ఈరోజు తెలుసుకునేటువంటి పాఠం ఏంటంటే ఆనంద పర్వతాలు ఇమ్మానుయేలు దేశం. ఆనంద పర్వతాలు ఇమ్మానుయేలు దేశం అనేటువంటి పాఠం మనం తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా ఉండి మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందామండి. గత కాలంలో పక్కదారి నిరాశ రాక్షసుడు వారిని పక్కదారి పట్టించి చాలా వారిద్దరిని ఎవరిని? యాత్రికుని ఆశాభావుని దేవుని మార్గంలోనే దారిలోనే ఇరుకైన మార్గంలో నడిచినట్లు ఉన్నారు. కానీ కొంత దూరం నడిచిన తర్వాత పక్కదారికి తీసుకొని వెళ్ళిపోయి చాలా శ్రమల పాలైపోయారు. నిరాశ రాక్షసుడు యొక్క అతను నివసించేటువంటి భూభాగంలోనికి వెళ్ళి నిద్రపోతున్నటువంటి సమయంలో వారిద్దరిని పట్టుకొని బంధించి జైల్లో వేసి చాలా చిత్రహింసలు పెట్టినట్లుగా పోయినటువంటి వారంలో మనం తెలుసుకున్నాం. అయినను ఆ బంధకాలలో నుండి దేవుని వాగ్దానం అనేటువంటి తాళపు చెవిని తీసుకొని ఆ జైల్లో నుంచి వారు ఏం చేశారంటే బయటికి వచ్చి మరలా వారి యాత్రను కొనసాగిస్తూ ఆనంద పర్వతాలు ఇమ్మానుయేలు అనేటువంటి దేశంలోనికి వారు ప్రవేశించారు. ఆ పాఠాన్ని రాత్రి వేళ మనము తెలుసుకుందాం.
ఆనంద పర్వతాలు, ఇమ్మానుయేలు దేశం. వారిద్దరూ ప్రయాణం చేస్తూ వెళ్ళి ప్రభువుకు చెందిన ఆనంద పర్వతాలు చేరుకున్నారు. ఎవరిద్దరు? యాత్రికుడు, ఆశాభావుడు. మరలా ఈ పాఠంలో కూడా యాత్రికుడు, ఆశాభావుడు ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు. వారిద్దరూ కూడా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. కొండ మీద ఉన్న పూల తోటలను, ఫలవృక్షాలను, ద్రాక్ష తోటలను, నీటి బొగ్గలను చూడడానికి కొండ ఎక్కారు. అక్కడ వారు దప్పికి తీర్చుకున్నారు, స్నానం చేశారు, కోరిందల్లా తిన్నారు. అక్కడ గొర్రెల మందలను కాస్తున్న కాపర్లు కొందరు కనబడ్డారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఈ కొండలు, ఈ గొర్రెలు ఎవరివి అని అడిగారు. ఆనంద పర్వతాలు అనేటువంటి ఆ ప్రాంతానికి, ఇమ్మానుయేలు దేశంలోనికి ప్రవేశించారు. ప్రవేశించినప్పుడు అక్కడ పూల తోటలు ఉన్నాయి, వృక్షఫలాలు, ద్రాక్ష తోటలు, నీటి బొగ్గలు, ఎక్కడ చూసినా చక్కని వాతావరణం వారికి కనిపించింది. దాహం తీర్చుకున్నారు, ఆహారం తిన్నారు, దాహం తీర్చుకున్నారు, స్నానం చేశారు. వారు చక్కగా మంచిగా ఆ ప్రాంతంలో వారు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే వారు అక్కడ చూసినప్పుడు కొందరు గొర్రెల కాపర్లు వారు కనబడ్డారు. గొర్రె కాపర్లు, ఇవి ఆనంద పర్వతాలు, ఇది ఇమ్మానుయేలు దేశం, ఆ రాజు పట్టణం ఇక్కడకు కనుచూపు మేర దూరంలోనే ఉంది. ఆయన ఈ గొర్రెల కోసం తన ప్రాణం అర్పించాడు గనక ఇది కూడా ఆయనవే అని చెప్పేసి గొర్రెల కాపర్లు ఏం చేశారంటే వారికి చెప్తా ఉన్నారు. యేసు ప్రభు మన కొరకు ప్రాణాన్ని పెట్టారు కల్వరి శిలువలో. పోయిన వారంలో మనం ఈస్టర్ జరుపుకున్నాం కదా, అవునా? శుక్రవారం గుడ్ ఫ్రైడే, సండే అంటే ఆదివారం ఈస్టర్. చనిపోయి మరలా తిరిగి పునరుద్ధానుడైనటువంటి ఆ సందేశాన్ని, ఆ విషయాలన్నింటిని కూడా మనం తెలుసుకున్నాం. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి సజీవునిగా మరలా పరలోకానికి వెళ్ళారు. ఎలా వెళ్ళారో మరలా ఈ రెండవ రాకడలో తిరిగి రానయ్యన్నారు. నీవు నేను ప్రతి ఒక్కరం కూడా ఈ రెండవ రాకడలో దేవుని ఎదుర్కోవడానికి సిద్ధపడవలసినటువంటి సమయం ఇది గనక, భూమి మీద ఉండగానే, మన చనిపోకముందే, మన ప్రాణం మనలో ఉండగానే నిత్య జీవానికి కావలసినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం తెలుసుకొని వాక్యానుసారంగా పరలోక పట్టణం పరమ సియోనుకు వెళ్ళడానికి మనం సిద్ధపడవలసిందిగా ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. యాత్రికుడు అంటున్నాడు, పరలోక పట్టణానికి ఇదే నా దారి అని చెప్పేసి అడుగుతున్నాడు గొర్రెల కాపర్లను. అవును, ఇదే. యాత్రికుడు అలసిపోయిన యాత్రికులు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ ఏదైనా స్థలం ఉందా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎవరిని? ఆ గొర్రెల కాపర్లను అడుగుతున్నాడు. నడిచి ఇంతవరకు ప్రయాణంలో అలసిపోయినటువంటి వారికి విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా ఇక్కడ స్థలం ఉందా అని చెప్పేసి గొర్రెల కాపర్లను అడుగుతున్నాడు. గొర్రెల కాపర్లు అంటున్నాడు, పరదేశులను దయతో చూడమని ఈ పర్వతాల అధిపతి మాకు చెప్పాడు. ఎవరిని? పరదేశులను చక్కగా దయతో చూడాలని చెప్పేసి ఈ పర్వతాలకు చెందినటువంటి అధిపతి మాకు చెప్పాడని చెప్పేసి చెప్పాడు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ త్రోవలో ఎలా ప్రవేశించారు? అయినా ఈ త్రోవలో ఇంతవరకు ఎలా క్షేమంగా ప్రయాణం చేయగలిగారు? చాలామంది ఇక్కడికి రావాలని ప్రయాణం సమకడతారు, కానీ చాలా కొద్ది మందే ఈ పర్వతాలు చేరుకుంటారు. పరలోక పట్టణం ప్రవేశించాలని, పరలోక నగరంలో దేవునితో కూడా ఉండాలనేటువంటి ఆశ కలిగి ప్రయాణం చేస్తున్నారు. నమ్మి బాప్తిసం పొందుతున్నారు, దేవుని బిడ్డలుగా ఉంటున్నారు. అయితే కొంత దూరం, కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత చాలామంది మధ్యలోనే ఆగిపోతున్నారు. చివరి వరకు ఈ ఇమ్మానుయేలు దేశం, ఈ ఆనంద పర్వతాలు అనేటువంటి అనుభూతిలోనికి రాకుండానే చాలామంది ఆగిపోయారు. మీరు ఎలా వచ్చారు? మీ ప్రయాణం ఎలా జరిగింది? మీకు ఎవరెవరు ఎదురుగా వచ్చి మిమ్మలను
శ్రమల పాలు చేశారు, ఆ శోధనలు మీరు ఎలా జయించుకున్నారని చెప్పేసి ఇక్కడ యాత్రికుని ఆశాభావుని గొర్రెల కాపర్లు అడుగుతున్నారు. యాత్రికుడు ఆశాభావుడు తన ప్రయాణంలో జరిగిన విషయాలన్నీ చెప్పారు. అవన్నీ గొర్రెల కాపర్లు కుతూహలంగా విన్నారు. తరువాత యాత్రికులను సంతోషంతో ఆనంద పర్వతాలకు ఆహ్వానించారు. ఈ ఇద్దరిని కూడా ఆనంద పర్వతాలకు వెళదాం అనేటువంటి విషయాన్ని వారికి చెప్పారు. మనం వెళ్ళి చూడాలి, ఈ ఆనంద పర్వతాల్లో ఏమేమి ఉంటాయో, ఎక్కడ ఎట్లా జరుగుతుందో తెలుసుకుందాం అని చెప్పేసి వారు ఆహ్వానించారు. అయితే యాత్రికుడు ఆశాభావుడు తన ప్రయాణంలో జరిగిన విషయాలన్నీ వారికి చెప్పారు. వారు చక్కగా విన్నారు. విని వారు సంతోషించారు. ఆ గొర్రెల కాపర్ల పేర్లు ఏంటంటే జ్ఞాని, అనుభవజ్ఞుడు, మెళుకువ, నిష్కపటి. పేర్లు మనం చక్కగా గుర్తుంచుకోవాలి. ఈ యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో చాలా పేర్లు ఉన్నాయి. మొట్టమొదటి పాఠం నాశనపురం, అక్కడి నుండి మొదలు ఇప్పుడు ఇది 14వ పాఠం మనం చెప్పుకుంటున్నాం. ఈ పాఠాలన్నిటిలో కూడా మన ఆత్మీయ జీవితంలో నష్టపరిచే, పాపములోనికి తీసుకొని వెళ్ళే ప్రతి పాపపు స్వభావాన్ని ఒక్కొక్క పేరుతో జాన్ బనియన్ గారు చక్కగా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసి మన ముందుంచారు. ఈ అంచె దినములు కడవరి కాలాల్లో మనం తెలుసుకొని మనం ఏ విధంగా ఆత్మీయ జీవితంలో మెళుకువ కలిగి ముందుకు కొనసాగాలో ఈ పేర్లు చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. గొర్రెల కాపర్లు ఉన్నారు అక్కడ. ఆ గొర్రెల కాపర్ల పేర్లు ఏంటంటే 4 పేరు ఇక్కడ రాయబడి ఉన్నాయి. జ్ఞాని, అనుభవజ్ఞుడు, మెళుకువ, 4వ అతని పేరు నిష్కపటి. ఈ పేర్లన్నీ కూడా, ఈ స్వభావాలన్నీ కూడా మనం కలిగి ఉండాలి. జ్ఞానం కలిగి ఉండాలి. తర్వాత ఆత్మీయ జీవితంలో అనుభవం కలిగి ఉండాలి. తర్వాత మెళుకువ కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా మనము నిద్రబోతులుగా, తిండిబోతులుగా, మత్తులుగా మనము ఉండకూడదు. మీరు మందుమత్తులై ఉండవద్దని చెప్పేసి రాయబడి ఉన్నది కనుక దేవుని సన్నిధిలో మనం మెళుకువగా ఉండి వచ్చే ప్రతి శోధనను జయించటానికి ప్రభు ఏం చెప్పారంటే మెళుకువ కలిగి ప్రార్థన చేయమన్నారు కదండి. మీరు శోధనలో ప్రవేశించకుండా, ఎక్కడ శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మనం మెళుకువ కలిగి ఉండి ప్రార్థన చేయాలి తప్పకుండా. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే ఆ వచ్చే శోధనను మనం జయించుకుంటాం. ప్రభు కృపను బట్టి ఆ శోధనలో నుండి మనము తప్పించబడతాం. మెళుకువ, లాస్ట్ అతని పేరు, 4వ అతని పేరు నిష్కపటి. మనలో కపటం లేకుండా చూసుకోవాలి. మనము కపటులుగా ఉండకూడదు, నిష్కపటంగా ఉండాలి. నిష్కపటంగా ఉండేది ఏంటి? ఏ పక్షి? పావురము నిష్కపటముగా ఉంటుంది. ఏమాత్రము దానిలో కపటం ఉండదు అని చెప్పేసి మనకు సాదృశ్యంగా రాయబడి ఉన్నది. కనుక ఈ రాత్రి వేళ మనం ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మనం కూడా అలాంటి అనుభవం కలిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకొని ముందుకు కొనసాగాలి. ఉదయాన్నే గొర్రెల కాపర్లు యాత్రికుడిని, ఆశాభావుణ్ణి కొండలపైకి విహారానికి రమ్మన్నారు. ఇక్కడ చాలా కొండలు ఉన్నాయి. ఆ కొండల మీద కొన్ని అనుభవాలు కలిగించేటువంటి విషయాలు ఉన్నాయి కనుక మీకు చూపించాలి. మనందరం కూడా కలిసి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు. కొత్త వాళ్ళు ఆ కొండలపై ఒంటరిగా నడవడం మంచిది కాదని జ్ఞానం సలహా ఇచ్చాడు. జ్ఞానం కలిగినటువంటి వారు ఏం చేస్తారు? మనం ప్రయాణమై ఊరికి వెళ్తున్నాం అనుకోండి, జ్ఞానం కలిగినటువంటి వారు ఏం చేస్తారు? మంచి సలహాని మనకు ఇస్తారు. ఏమని సలహా ఇస్తారు? జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి సలహా ఇస్తారు. మనం కూడా జాగ్రత్తగా ఉంటే మన ప్రయాణం మంచిగా కొనసాగుతుంది.
అజాగ్రత్తగా ఉన్నామనుకోండి, ఏదో ఒక అపాయములో లేకపోతే మరణంలోనే చిక్కుకునేటువంటి అవకాశం ఉంటున్నది గనక జ్ఞాని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. కొండలపైకి ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు అని చెప్పేసి సలహా ఇచ్చాడు. వాళ్ళు గొర్రెల కాపరులకు దగ్గరగా నడిచారు. ఎవరంటే యాత్రికుడు, ఆశాభావుడు ఇద్దరు కూడా గొర్రెల కాపరులను అనుసరించి నడుస్తూ ఉన్నారు. వారు ముందు వెళ్తున్నారు, వీళ్ళు వెనకాల వెళ్తున్నారు. ఎక్కడికి? అక్కడ ఉన్నటువంటి కొండలు చూడడానికి. గొర్రెల కాపరులు వాళ్ళను తప్పుడు బోధ అనే కొండ శిఖరం మీదకు తీసుకువెళ్ళారు. కిందకు చూసినప్పుడు అక్కడ తునాతునకలైన మృతదేహాలు, కళేబరాలు కనిపించాయి. ఇదొక కొండ. ఈ కొండ ఏంటంటే తప్పుడు బోధ అనేటువంటి కొండ. తప్పుడు బోధ అనేటువంటి కొండ శిఖరానికి పైకి తీసుకెళ్ళారు. ఈ ఒంటరిగా వెళ్ళలేదు, కానీ ఈ నలుగురిని వెంబడిస్తూ నడుస్తున్నారు. జ్ఞాని, అనుభవజ్ఞుడు, మెళుకువ, నిష్కపటి, ఈ గొర్రెల కాపర్ల యొక్క పేర్లు. వారిని అనుసరించి వీళ్ళిద్దరు కూడా ముందుకు కొనసాగుతూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. తప్పుడు బోధ అనేటువంటి కొండ శిఖరం పైకి తీసుకెళ్ళారు. కిందకు చూసినప్పుడు అక్కడ తునాతునకలైనటువంటి మృతదేహాలు చాలా కనబడ్డాయి. వారు వెళ్ళి పైనుంచి క్రిందకు చూశారు. చూసినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితి వారికి కనబడింది. గొర్రెల కాపరులు వాళ్ళను తప్పుడు బోధ అనే కొండ శిఖరం మీదకు తీసుకువెళ్ళారు. కిందకు చూసినప్పుడు అక్కడ తునాతునకలైన మృత కళేబరాలు కనిపించాయి. గొర్రెల కాపరులు వీళ్ళు పరలోక నగరాన్ని స్పష్టంగా చూడాలని కొండ ఎక్కారు. కానీ ఈ లోయను చూడగానే వాళ్ళ కళ్ళు తిరిగి క్రింద పడిపోయారు. చనిపోయిన వారు మళ్ళీ సజీవంగా లేవరని వీళ్ళంతా నమ్మకం లేని వాళ్ళే. ఇక్కడ పడినటువంటి వారు ఎవరంటే నమ్మకం లేనటువంటి వారు. పడినటువంటి వారు మరలా తిరిగి లేవరు అనేటువంటి అపనమ్మకం, నమ్మకం లేని వారు ఆ లోయలో పడిపోయారు. ఇక వారికి మళ్ళీ తిరిగి ప్రయాణం చెయ్యాలి అనేటువంటి నమ్మకం ఇక వారికి లేదు. కనుకనే అంతటితోనే అక్కడితోనే వారి ప్రయాణాన్ని ముగించారు. చాలామంది అక్కడ పని చనిపోయారు. తర్వాత గొర్రెల కాపరులు యాత్రికుల్ని ప్రమాదం అనే మరో కొండ శిఖరం మీదకు తీసుకొని వచ్చి దూరంగా చూడమన్నారు. యాత్రికులు అలా దూరంగా చూడగానే అక్కడ సమాధుల్లో కొందరు గుడ్డివారు అటు ఇటు తిరుగుతూ తొట్టుపడుతున్నట్టుగా కనిపించారు. మొట్టమొదటేమో తప్పుడు బోధ అనేటువంటి కొండ మీదకు తీసుకెళ్ళారు. ఆ కొండ పేరేంటమ్మా? తప్పుడు బోధ. ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఇప్పుడు చాలా తప్పుడు బోధలు వచ్చినాయి. చాలామంది అవివేకంగా, అజ్ఞానంగా, గ్రహించకుండా చాలామంది తప్పుడు బోధలకు లోనైపోతున్నారు. ఏర్పరచబడిన వారిని సహితము సాతాను తప్పుడు బోధలోనికి తీసుకొని వెళ్ళి దేవుని యొక్క మార్గములో నుండి, ఇరుకు మార్గములో నుండి వాడిని తప్పించి మనుషుల వైపు, అవసరాల వైపు, మంచి దినాల వైపు వారు చూసేటట్లుగా చేశారు చాలామంది. తప్పుడు బోధన గురించి మనం తెలుసుకోవాలంటే చాలా ఉన్నాయి. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎందుకంటే మాటల్లో పడవేసి చాలామంది మంచి మార్గములో, అంటే దేవుని యొక్క మార్గములో నడుచుకునే వారిని వెంటనే దారి మళ్ళిస్తున్నారు. పక్కదారి నిరాశ రాక్షసుడు. యాత్రికుడు, ఆశాభావుడు మంచిగానే వస్తున్నారు, ఆ నడిచినట్లే ఉంది మంచిగానే, కానీ ఈ దారి బాగానే ఉందలే వెళదామని చెప్పేసి వారు అనుకున్నారు. కానీ చివరికి వచ్చేటప్పటికి అది ప్రమాదంలోనికి తీసుకొని వెళ్ళింది. అట్లాగే తెలియకుండానే, మనం గ్రహించకుండానే తప్పుడు బోధలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. సాతాను దేవుని సంఘాన్ని నాశనం చేయడానికి దుర్బోధ రూపంలో సంఘంలోనికి ప్రవేశించి కొందరిని, విశ్వాసుల్ని, చాలామందిని
దేవునిలో నుండి తప్పించేసి వాళ్ళని సర్వనాశనంలోనికి తీసుకొని వెళ్ళిన పరిస్థితులు చాలా ఉన్నాయి. మనం చాలా చూస్తున్నా, వింటున్నా, గ్రహిస్తున్నా. ఉన్నటువంటి మనం ఇప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము చూసినట్లే ఉంటున్నాం, విన్నట్లే ఉంటున్నాం, కానీ మనము చాలా గుడ్డితనంగా ప్రవర్తిస్తున్నాం. ప్రమాదం అనేటువంటి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడి నుండి కిందకు చూసినప్పుడు చాలామంది గుడ్డివారు అటు ఇటు తిరుగుతున్నారు. కళ్ళు లేవు వారికి. కళ్ళు ఓడబెరికాడు ఎవరో దుష్టుడు, కళ్ళు తీసివేశాడు. కళ్ళు లేవు గనుకనే వారు ఎటు వెళ్ళాలో తెలియక అక్కడక్కడే ఆ ప్రమాదం అనేటువంటి కొండ మీద నుండి కిందకు పడి అక్కడే తిరుగుతూ ఉన్నారు. అలాగే ఈ అంచె దినాల్లో చెవులుండి వింటున్నాం కానీ గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. చూస్తున్నాం కానీ పరిస్థితుల్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. చాలామంది ఈ తప్పుడు బోధకు గురి అయిపోతున్నారు. చాలా సంఘాలు ఉన్నాయి, చాలా వచ్చినాయి. ఇప్పుడు వీటన్నిటినీ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి, గ్రహించాలి. మనం కూడా చెప్పినటువంటి మాటలను విని మనుషుల వైపు చూడకూడదు, దినాల వైపు చూడకూడదు. అనవసర విషయాల్లో మనము తలదూర్చకూడదు. కనుక ఈ రాత్రి వేళ మన పరిస్థితి కూడా ఎలా ఉన్నదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభువు ఈ విషయాలని ఈ రాత్రి వేళ మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక మనం అర్థం చేసుకోవాలి. పరలోకపు తల్లి అని చెప్పేసి చాలామంది ఎలా తప్పుడు బోధలు. అలాగే బ్రహ్మాం గారు కూడా ఒక అబద్ధ బోధకునిగా ఈ లోకంలో చలామణి అవుతూ అనేకులను మంచి బోధలో నుండి తిప్పేస్తూ వీరు దారి మళ్ళిస్తూ ఉన్నారు. విమానాలను దారి మళ్ళిస్తారు. ఎక్కడ ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళుతుంటే శత్రువులు ఏం చేస్తారు? మధ్యలో దారి మళ్ళిస్తారు, వారిని పాడు చేస్తారు, వారిని నాశనం చేయాలని చెప్పేసి చూస్తారు. అట్లాగే దుష్టుడైన విరోధైనటువంటి సాతాను మనల్ని దారి మళ్ళించటానికి అనేక విధాలుగా మనల్ని మన మీద చాలా ప్రభావం చూపిస్తాడు. కనుక ప్రక్కవారి మాటలు వినకూడదు, అయిన వారి మాటలు వినకూడదు, ఎవరి మాటలు మనం వినకూడదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా బెరయ సంఘస్థులు ఏ విధంగా పౌలు గారు చెప్పినటువంటి మాటలను, వాక్యాన్ని ప్రతిదినం కూడా పరిశీలించి చూసి తెలుసుకున్నారో అలాగే మనం కూడా ఎంచి దినాల్లో తప్పకుండా ఈ బోధలన్నింటినీ కూడా మనం విని చాలా జాగ్రత్తగా మనం కూడా సరిచేసుకోవలసినటువంటి అవసరత ప్రతి ఒక్కరికి ఉన్నది ఈ రాత్రి వేళ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా సాక్షులని, సబ్బాతు ఆరాధికులని, ఈ విధంగా కొన్ని ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి వారందరూ కూడా క్రొత్తగా వస్తూ దేవుని యొక్క సంఘాలను పాడు చేస్తూ దేవుని మార్గములో నుండి తప్పిస్తున్నారు. ఇది మొట్టమొదటి తప్పుడు బోధలోనికి వెళ్ళినటువంటి వారందరూ కూడా అక్కడ పడి చనిపోయారు. ఇక ఆ బోధలో నుండి వారు తిరిగి రాలేదు. వస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ప్రమాదం అనేటువంటి స్థలంలోనికి వెళ్ళిపోయారు. అక్కడ కూడా గుడ్డివారు తిరుగుతూ ఉన్నారు, కళ్ళు లేవు వారికి. వీరు చూశారు, చాలా బాధపడుతున్నారు. గొర్రెల కాపర్లు అదిగో క్రింద కొద్ది దూరంలో ఆ మార్గానికి ఎడమ ప్రక్కగా ఉన్న పచ్చిక మైదానంలోనికి నడిపించే మెట్లు చూశారా అని అడుగుతున్నాడు. ఆ మెట్లు దగ్గర నుంచి ఉన్న దారి తిన్నగా సందేహ దుర్గం దగ్గరకు నడిపిస్తుంది. పోయిన పాఠంలో మనం తెలుసుకున్నాం. యాత్రికుడు ఆశాభావుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? సందేహ దుర్గం అనేటువంటి కోటలోనికి వెళ్ళిపోయారు. అక్కడ నిద్రపోతున్నారు. వాళ్ళు నిద్రపోయేటువంటి ఆ స్థలం ఎవరిదనేది తెలియలేదు. ఆ స్థలము సందేహ దుర్గం అనేటువంటి కోట అని కూడా వారు తెలుసుకోలేకపోయారు. తరువాత
ఆ స్థలము యొక్క యజమాని వచ్చి వారిని పట్టుకొని, నిరాశ రాక్షసుడు పట్టుకొని తీసుకొని వెళ్ళి జైల్లో బంధించి శిక్షించేటప్పుడు వారు ప్రార్థన చేసుకుంటూ మధ్యరాత్రి సమయంలో వారు ఏం చేస్తున్నారు? పాటలతో ప్రార్థన చేసుకుంటున్నారు. అలాగే మన పితరులు కూడా పాటలతో ప్రార్థన చేశారు వారికి ఉన్నటువంటి శ్రమలో. ఎవరు? అపోస్తలుడైన పౌలు, శీల గారు వారు బంధించున్నటువంటి సమయాల్లో అర్ధరాత్రి వేళ పాటలతో ప్రార్థన చేశారు. మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనేటువంటి పాట పాడుకుంటూ దేవుని సన్నిధిలో చక్కగా దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభు విడిచిపెట్టలేదు, వారిని జైల్లో నుండి విడిపించారు. అట్లాగే సందేహదుర్గం అనేటువంటి కోటలో పడుకొని ఉన్నటువంటి సమయంలో వీరిని కూడా ప్రభు విడిచిపెట్టలేదు. తర్వాత వారి దగ్గర ఏమన్నదంటే వాగ్దానం అనేటువంటి తాళపు చెవి వారి జేబులోనే ఉన్నది. మనకు కూడా ఈ రాత్రి వేళ ప్రభు ప్రతి వాగ్దానాన్ని మనకి ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటే మనం అలాగూ ప్రార్థన చేయగలము, జయించుకోగలం. ఆ వాగ్దానాలను మనం మర్చిపోయి విడిచిపెట్టామనుకోండి, ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉంటే తప్పనిసరిగా సందేహదుర్గం అనేటువంటి కోటలో వారు ఏ విధంగా పట్టబడి సాతాను చేతుల్లోనికి వెళ్ళిపోయారు, అలాగే మనం కూడా వెళ్ళిపోతాం. ఆ వెళ్ళినటువంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని బలంగా మనం ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడంటే ఆ వాగ్దానం ద్వారా, ఆ వాగ్దానము ఏ తాళాన్నైనా సరే తీయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి తాళం వారి దగ్గర ఉన్నది. నీకు నాకు ప్రభు తప్పకుండా ఆ వాగ్దానాన్ని ఇచ్చారు. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ప్రభు మనకి ఇచ్చారు. నిన్ను విడువను, ఎడబాయను అని చెప్పేసి వాగ్దానం ఇచ్చారు. మన శ్రమలో మనకు తోడయ్యుండి నడిపించేటువంటి దేవాది దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు కనుక ఆ వాగ్దానాలను మనము ఎత్తిపట్టి ప్రార్థన చేసి ఆ వాగ్దానాలను మనం ఏం చేయాలంటే స్వతంత్రించుకోవాలి. వీళ్ళని చెరసాల్లో బంధించాడు. తర్వాత వాళ్ళ కళ్ళు ఓడబీకి వాళ్ళను ఈ సమాధుల దగ్గరకు వెళ్ళగొట్టాడు అని చెప్పేసి చెప్తున్నారు గొర్రెల కాపర్లు. ఇక్కడ ఉన్నటువంటి వారి ప్రమాదాలు ఎందుకు చిక్కుకున్నారంటే సందేహదుర్గం అనేటువంటి కోటలోకి వెళ్ళిపోయారు. అక్కడ పడుకొని ఉండగా నిరాశ రాక్షసుడు పట్టుకున్నాడు. ఇక అతను పట్టుకోవటం వారు విడిపించుకోలేని పరిస్థితిలోనికి వచ్చారు. ప్రార్థన చేయలేదు, ఇక దేవుని సన్నిధులు అడగలేదు. ఇక వారిని పట్టుకున్నారు. ఆయన పట్టుకొని వాళ్ళు కళ్ళు తీసేటప్పటికి అందులైపోయారు, గుడ్డివారు అయిపోయారు. ఇక అక్కడక్కడే వారు అప్పటి నుంచి కూడా ఆ సమాధుల దగ్గర వాళ్ళు తిరుగుతున్నారని చెప్పేసి ఆ దృశ్యాన్ని వారు చూపించారు. ఆ దృశ్యం చూస్తున్నంతసేపు యాత్రికుడికి, ఆశాభావుడికి కళ్ళు వెంట నీళ్లు జలజల రాలాయి. ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. అనుభవం వారికి కలిగింది గనక ఈ అనుభూతిలో నుండి ప్రభు మనల్ని తప్పించాడు. మనం ఆ గుడ్డితనంగా ఉండి ఆ ప్రమాదం అనేటువంటి ఆ పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోయి అక్కడ పట్టబడితే మన పరిస్థితి కూడా అలాగే ఉండేదని చెప్పేసి వారిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకొని దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. వారికి దేవుడే కాపరి అయి ఆ ప్రమాదము నుండి తప్పించాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ప్రతి ప్రమాదము నుండి తప్పించేది ప్రభువే గనక మనము దేవుని సన్నిధిలో మన కాపరిగా ఉన్నటువంటి దేవాది దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి ఏమి, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా కాపరి,
యెహోవా నా కాపరి. అందరం పాడదాం. నాకు లేమి ఏమి లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములు యెహోవా నా కాపరి. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా కాపరి. హల్లెలూయా. ప్రభువే వారి కాపరిగా ఉండి ఆ పరిస్థితులన్నిటిలో నుండి తప్పించారు. తర్వాత గొర్రెల కాపర్లు వారిని మరో స్థలానికి ఒక కొండ దగ్గరకు తీసుకొని వెళ్ళారు. అక్కడ తలుపు ఒకటి ఉంది. వాళ్ళు ఆ తలుపు తీసి లోపలికి చూడమన్నారు. లోపల చీకటిగా ఉంది. అంతా పొగతో నిండి ఉంది. మండుతున్న శబ్దం, హింస పొందుతున్న వాళ్ళ కేకలు వినిపించాయి. గంధకం వాసన వచ్చింది. అది నరకానికి వెళ్ళే గొంది అని దానిలో కపటులు ఎంతోమంది ప్రవేశించి వెనక్కి రాలేకపోయారని చెప్పారు గొర్రెల కాపర్లు. కపటముతో ప్రవేశించేటువంటి వారందరూ కూడా అక్కడి వరకు వచ్చారు, అక్కడ ఆగిపోయారు. ఆ కొండ దగ్గరకు వచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే, ఒక తలుపు తీయబడి ఉన్నది. లోపలికి చూడగానే కటిక చీకటి, అంతా పొగతో నిండి ఉంది. మండుతున్న శబ్దం వచ్చింది. హింస పొందుతున్నటువంటి వాళ్ళ కేకలు అక్కడ వినబడుతున్నాయి. గంధకం వాసన వచ్చింది. అది నరకానికి వెళ్ళేటువంటి గొంది. ఆ గొంది దగ్గరకు చాలామంది వచ్చి అక్కడే ఆగిపోయారు, దానిలో పడిపోయారు. మరలా ఆ గొంతులో నుండి లేచి ఇక రాలేదండి. వాళ్ళు నిజంగా యాత్రికులు కాకపోయినా యాత్రికుల్లాగానే కనిపించారు. వీరంతా కపటంగా ప్రవేశించారన్నమాట. దేవుని వాక్యానుసారంగా నడుచుకోకుండా పరలోక పట్టణం వెళతాము, చేరతాము అనేటువంటి ఆ వ్యర్థ విశ్వాసం వారిని పరలోక పట్టణం చేర్చదు. ఎందుకంటే ఇక్కడే ఆగిపోయారు. కపటలు నడిచేటువంటి ఆ ప్రాంతం వరకు వచ్చారు, అక్కడే ఆగిపోయారు, ఆ ప్రమాదంలో పడిపోయారు. కపటంగా నడిచారు గనక పరలోక పట్టణంలో వారు ప్రవేశించరు. మన జీవితాల్లో కూడా మన వాక్యానుసారంగా ప్రవేశించకుండా, ప్రార్థన చేయకుండా, దేవునికి వ్యతిరేకంగా ఉండి, నేను ప్రార్థన చేస్తున్నాలే పర్వాలేదు, నేను కూడా పరలోక పట్టణం వెళతాను, నాకు కూడా ఉంది నిత్యరాజ్యం అని చెప్పేసి అనుకోవటం చాలా పొరపాటండి. విచారించదగినటువంటి విషయం అది. కనుక అలాంటి ఆలోచనలు, అలాంటి కపటమైనటువంటి మాటలు కూడా మనం మానుకోవాలి. వేషధారణ భక్తి ఇక్కడే అది రాలిపోతుంది, కానీ దేవుని యొక్క పరలోక రాజ్యానికి ఆ భక్తి తీసుకొని వెళ్ళదు. కనుక ఇక్కడ 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, తప్పుడు బోధ అనేటువంటి శిఖరానికి, కొండ శిఖరానికి తీసుకెళ్లారు. రెండవసారి ప్రమాదం అనేటువంటి కొండ శిఖరానికి తీసుకెళ్లారు. మూడోది ఏంటంటే
కపటంగా నడుచుకునేటువంటి వారు నరకంలోనికి వెళ్ళేటువంటి మార్గం దగ్గరకు తీసుకొని వచ్చి వారు చూపిస్తున్నారు. ఎవరంటే గొర్రెల కాపరులు. వారి పేర్లు ఏంటమ్మా? జ్ఞాని, అనుభవజ్ఞుడు, మెళుకువ, నిష్కపటి అనేటువంటి వారు వెంట పెట్టుకొని ఇవన్నీ కూడా యాత్రికునికి, ఆశాభావునికి చూపిస్తూ ఉన్నారు. వారు చూశారు ఆ స్థలంలో. అక్కడ నుండి గొర్రెల కాపరి వాళ్ళను నిర్మలగిరి అనేటువంటి కొండ శిఖరం మీదకి తీసుకువెళ్ళారు. అక్కడ నుంచి చూస్తే దూరాన చక్కని వెలుగు కనిపిస్తుంది. దేవుని సన్నిధిలో కపటంగా నడుచుకున్నటువంటి వారందరూ కూడా పరలోకానికి వెళ్ళరు అని చెప్పేసి చక్కగా అర్థమవుతుంది. మనము నరకానికి పిక్నిక్ అంటే నరకానికి యాత్ర అనేటువంటి మనం పుస్తకంలో చాలాసార్లు మనం చదువుకున్నాం, చెప్పాను కూడా. కొంతమంది ఆ విధంగా వారి జీవితాల్లో ప్రయాణమయ్యారు. ప్రయాణమై వెళుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని రాజ్యములో ప్రవేశించకుండా నరకములో ఏ పాపము చేసినటువంటి వారు ఎలాంటి శ్రమ పొందుతున్నారో, ఎక్కడెక్కడ వారు ఉండి శ్రమను అనుభవిస్తున్నారో అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈ రాత్రి వేళ కూడా భూమి మీద బ్రతికున్నటువంటి సమయంలో వాక్యం చెప్తుంటే లెక్క చేయకుండా అశ్రద్ధగా ఉండి విన్నట్టుగానే ఉన్నారు, కానీ వాక్యానికి చోటు ఇవ్వలేదు. ఎన్నిసార్లు గద్దించినా లోబడినటువంటి వారికి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణం, నాశనం వస్తుంది. ఒకని ఎదుట సరైనదిగా కనబడేటువంటి మార్గము తుదకది మరణానికి దారితీస్తుంది. కనుక వారి ఎదుట మంచిదిగానే ఉంటుంది, కానీ దేవుని ఎదుట అది సరైనది కాదండి. ఇలాంటి మార్గాలను చాలామంది ఎంచుకొని పరలోక పట్టణానికి రాలేని పరిస్థితుల్లో ఆగిపోతున్నారు. ఆఖరికి నిత్య నరకాగ్నికి పాత్రలు అవుతున్నారు. భూమి మీద బ్రతికున్నటువంటి ఇద్దరు వ్యక్తులను మనం ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసుకుందాం. ఇద్దరు మగవారు, వారు సారా తాగుతా ఒకరొకరు తగాదాడుకుంటా పోట్లాడుకుంటా ఉన్నారు. ఒకరి దగ్గరేమో పగిలిపోయినటువంటి సారా సీసా ఉన్నది. ఇంకొక అతని పేరేమో ఇంకొక అతని దగ్గరేమో కత్తి ఉన్నది. ఈ రెండింటితో వారు తగాదాడుకుంటున్నారు. ఆ తగాదతోనే వారి జీవితాలు ముగిసిపోయినాయి. ఒకరొకరు పొడుచుకున్నారు, చనిపోయారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే నరకానికి వెళ్ళిపోయారు. ఆ స్థలములో వారు ఉన్నారు. వారు అతి పాపము చేసినందువలన ఆ స్థలానికి వచ్చారని చెప్పేసి వారి ఛాతీ మీద లోహపు పలక, ప్రతి వారి యొక్క పాపము ఆ పలక మీద రాయబడి ఉంటుంది. అక్కడ వారు చూస్తున్నారు. ఆ చూసినవే మనకు రాశారు నరకమునకు పిక్నిక్ అనేటువంటి పుస్తకంలో. ఆ ఎదర ఛాతీ మీద ఏ పాపమైతే చేసి పరలోకంలోనూ వెళ్లకుండా నరకానికి వెళ్ళారో ఆ సన్నివేశాన్ని అక్కడ మనకు చూపిస్తా చక్కగా రాయబడి ఉన్నది. వీరిద్దరూ సారా తాగి కొట్టుకుంటా మరణించారు. కనుక అక్కడ కూడా ఆ నిత్యము మండేటువంటి ఆ గంధకాలలో బురద బాగా మండిపోతుంది. వారి శరీరాలు కాలిపోతున్నాయి. చుట్టూ పొగగమ్ముకుంటున్నది. ఎవరు వచ్చి ఆర్పేవారు లేరు. వీరు చూడటానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి వారు వేడుకుంటున్నారు. అయ్యా దయతో మమ్మల్ని స్థితిలో నుంచి విడిపించమని అడుగుతున్నారు. కానీ విడిపించేటువంటి అవకాశం అక్కడ లేదు. బ్రతికొండగానే ఈ రాత్రి వేళే మనకు ఇదే అనుకూలమైన సమయం, రక్షణ దినం. కనుక మనం సరి చేసుకోవాల్సినటువంటి సమయాలు ఇవే. వారు అక్కడికి వెళ్ళి సరి చేసుకుంటాం, ప్రార్థన చేస్తాం, రక్షణ పొందుతాం అని చెప్పేసి అంటుంటే ప్రభు అసలు వారి వైపు చూడట్లేదు. వారు అలాగే గంధకాల్లో పడి కాలిపోతున్నారు. వారు చేసినటువంటి పని సారిసారికి మరలా రిపీట్ అంటే అక్కడ కనబడతా ఉన్నది. మనం చేసే ప్రతి కార్యము, మనం మాట్లాడే ప్రతి మాట అక్కడ రికార్డ్ చేయబడుతున్నది. ఎవరు చేసినటువంటి పాపం వలన వారు వచ్చినటువంటి ఆ శిక్షను పొందుతూ, పాపం వలన వచ్చు జీతము మరణము గనక ఆ మరణము నిత్య నరకానికి తీసుకొని వెళుతుంది. అక్కడ సారికి పదే ఆ పాపము సాతాను చేయిస్తూ వారిని బాధ పెడుతూ అలాగనే యుగయుగాలు ఆ బాధ పడుతూనే ఉండాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు.
అలాంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ఈ రాత్రి వేళ ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. వారిద్దరు తగాదా ఆడుకుంటున్నారు. నీ నుండే నేను ఇక్కడికి వచ్చాను. ఎన్నోసార్లు దేవుని వాక్యం నా యొద్దకు వచ్చినప్పుడు నువ్వేం పర్వాలేదులే, దేవుని నమ్ముకునే పని లేదు, యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించే పని లేదు, పర్వాలేదు, ఇలాగుండి ప్రార్థన చేసుకుంటే బాధ లేదు, నమ్మి బాప్తిస్మం మాత్రం తీసుకోవద్దని చెప్పేసి ఎదుటగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ వ్యక్తిని ఆటంకపరిచాడు, అభ్యంతరపరిచాడు. అందువల్లే నీ నుండే నేను ఇక్కడికి వచ్చాను, నరకానికి వచ్చానని చెప్పేసి అక్కడేం చేస్తున్నారు, ఇద్దరు ఒకరొకరు పోట్లాడుకుంటున్నారు, తగాదాడుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి తగాదాడుకున్న పోట్లాడుకున్న ప్రయోజనం ఏమీ లేదండి. ఇక్కడే మనం సరి చేసుకోవాలి. బ్రతికుండగానే ప్రభు మనకి ఎన్ని సమయాలు ఇచ్చారు, ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు మనల్ని పొడిగించి బ్రతికించి మనకు సమయాన్ని ఇస్తే వాటిని వ్యర్థంగా కాలదనుకుంటున్నాం, వ్యర్థంగా కాలక్షేపణ చేసి జీవితాలు ముగించుకుంటున్నారు. ఈ విధంగా వారు చనిపోతూ ఉన్నారు, ఆఖరికి నరకానికి పాత్రలు అవుతున్నారు. అలాగే ఒక స్త్రీ కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు వ్యభిచారాన్ని గురించి, జారత్వాన్ని గురించి చెప్తుంటే ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా తన ఇష్టానుసారంగా వ్యభిచారం చేస్తూ జారత్వ క్రియలు జరిగిస్తూ ఆమె మరణించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పీప లాంటి ఉన్నటువంటి ఆ స్థలంలో ఆమె ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆ బురదంతా కూడా బాగా మండుతూ ఉన్నది, అది అంటుకుంటుంది బాగా. ఆ వేడి వచ్చినప్పుడు చాలా బాధపడుతుంది. అయితే ఆ మంటను తట్టుకోలేక నన్ను రక్షించమని చెప్పేసి దేవుణ్ణి అడుగుతూ ఉన్నది. ఆమెను కూడా చూడడానికి వెళ్ళారు. ఆ దృశ్యాన్ని కూడా వీరు చూస్తూ ఉన్నారు. ఆమె జరిగించినటువంటి ఆ జారత్వం, వ్యభిచారం ఒక పాము రూపంలో, ఆ పాముకి ఒంటి నిండా ముళ్ళు, భయంకరమైనటువంటి ముళ్ళు. మన శరీరంలో ఉంచబడినటువంటి అవయవ భాగం కింద నుండి లోపలికి వెళుతుంటే మరలా తిరిగి కిందకు వస్తుంటే చాలా బాధపడుతుంది, చాలా భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తుంది. నాకు వద్దు, ఇలాంటి పని నాకు చెయ్యొద్దు అని చెప్పేసి అడిగినా కూడా, బ్రతిమాలుకున్నా కూడా ఆ పాము ఏం చేస్తుందంటే మరలా లోపలికి వెళ్ళటం, బయటికి రావటం. ఈ విధంగా సారిసారికి తను చేసినటువంటి పాపాన్ని గుర్తు చేస్తూ ఆ బాధను అక్కడ అనుభవిస్తూ కేకలు వేస్తుంది. ప్రియ సహోదరి, ఎన్నిసార్లు చెప్పినా వ్యభిచారులారా, లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మనము ఈ రాత్రి వేళ తెలుసుకుంటున్నా, ఎలాంటి పాపాల్లో చిక్కుకుంటే దేవుని కృపను బట్టి రాత్రి వేళ విడుదల పొంది అట్టి పరిస్థితి నుంచి తప్పించబడటానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. నరకములో చాలా ఉన్నాయి, గదులుగా. జైలుకి ఎన్ని గదులు ఉంటాయో అంతకంటే ఇంకెక్కువగా గదులు ఉన్నాయి. ఎవరు చేసిన పాపాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారు, ఆ నరకంలో పడిపోయి బాధను అనుభవిస్తున్నారు. ఒక్కసారి కాదండి, వారికి ఆ బాధ సారికి ఆ దుష్టుడు ఏం చేస్తున్నాడంటే బాధపరుస్తూ ఆ బాధను ఇంకా వర్ణించలేనంత బాధ వారు పొందుకుంటూ ఆ నరకంలో యాతన పడుతున్నారు. ఈ రాత్రి వేళ మనం అలాంటి పరిస్థితి నుంచి తప్పించబడాలి. అందుకే ఈ వాక్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడే మనం సరిచేసుకొని దేవుని కృపను బట్టి యాత్రికులము, పరదేశులమైనటువంటి మనం కూడా మన యాత్ర ముగించుకొని దేవుని యొక్క నిత్య రాజ్యములో మనం ప్రవేశిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనం కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, అడుగుదాం. అందరు తలలు వంచి మోకరించండి. ప్రభువా, మీ సన్నిధిలో మేమున్నాం, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రాత్రి వేళ ఆనంద పర్వతాలు ఇమ్మానుయేలు దేశానికి వెళ్ళినటువంటి వారిని, యాత్రికుని ఆశాభావునికి, అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లు ఎన్నో అనుభవాలు చెప్తూ నడిపిస్తూ ఉన్నారు. మా జీవితాల్లో కూడా ఈ రాత్రి వేళ మీరు మమ్మలను ప్రేమించి మాతో మాట్లాడి
ప్రతి పాపము నుండి తప్పించటానికి ఈ రాత్రి మాకు తెలియజేస్తూ ఉన్నారయ్యా. ఈ హెచ్చరికలను మేము నిర్లక్ష్యం చేయకుండా ఈ అనుకూల సమయాన్ని ఉపయోగించుకొని నీ మార్గంలో మేము అందరూ నడుచుకోవాలి. దయతో క్షమించండి తండ్రి. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును మీరు కడగండి నాయన, శుద్ధీకరించండి ప్రభువా. మీకు స్తోత్రం 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 స్తోత్రము స్తోత్రం స్తోత్రములు ప్రభువా. రెండు చేతులు ఎత్తి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో మనం ప్రాధేయపడి అడుగుదాం. ప్రభు ఇచ్చిన సమయాన్ని మనం పోగొట్టకుండా ప్రభువా మమ్మల్ని క్షమించమని అడుగుదాం. ఇంతవరకు తెలిసి తెలియని పరిస్థితుల్లో మనం ఉంటే దేవుని సన్నిధిలో మనం అడిగి పొందుకుందాం. ఆ పరలోక పట్టణాన్ని మనం స్వతంత్రించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చాచిన చేతులతో మన వైపు ప్రభు చూస్తున్నాడు. ఆ చేతుల వైపు మనం వెళదాం. సాతాను వైపు, లోకం వైపు మనము చూడవద్దండి. చాచిన చేతుల వైపు మనం చూస్తూ దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశిద్దాం. అక్కడ కలతలు లేవు, కన్నీరు లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, చీకటి లేదు, ఆకలి లేదు. అలాంటి రాజ్యములో మనం ప్రవేశించి నిత్యము దేవునితో యుగ యుగాలు ఉండడానికి మనం సిద్ధపడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని, కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించటానికి ప్రార్థన చేసుకుందాం.